హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రాబోయే టాప్ 10 ఫారెన్ బ్యాటర్స్ ఎవరున్నారు క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 10 హ్యారీ బ్రూక్. ఈ యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ ని ఢిల్లీ టీం ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని గత ఆక్షన్ లో డీసీ టీం 4 crores పెట్టి బై చేశారు. కానీ ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తిని సీజన్ నుండి తప్పుకున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ టీం కి డెబ్యూ చేసిన యంగ్ ఫారెన్ బ్యాటర్స్ జేక్ ఫ్రెజర్ అండ్ ట్రిస్టన్ స్టెప్స్ తమకు వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకుని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సీజన్ లో ఢిల్లీ కాస్త బ్యాటింగ్ లో రాణించింది అంటే అది వీళ్ళ వల్లనే. జేక్ ఫ్రెజర్ 230+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడితే అదర్ హ్యాండ్ ట్రిస్టన్ స్టెప్స్ 190+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కరెంట్ డీసీ టీమ్ లో వీళ్ళిద్దరే మోస్ట్ వాల్యుబుల్ ఫారెన్ ప్లేయర్స్. వీళ్ళని కాదని డీసీ టీం ఖచ్చితంగా బ్రూక్ ని రిటైన్ చేసుకోరు. నంబర్ 9 డెవిడ్ బ్రెవిస్. ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ని ముంబై ఇండియన్స్ టీం మోస్ట్ లైక్లీ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. వాళ్ళకున్న ఫారెన్ స్లాట్ లో టీమ్ డేవిడ్ ని నెక్స్ట్ సీజన్ కోసం రిటైన్ చేసుకుంటే డెఫినెట్లీ డెవిడ్ బ్రెవిస్ మెగా ఆక్షన్ కి రావాల్సి ఉంటుంది. అయితే ఇతన్ని 2022 ఆక్షన్ లో ఎంఐ టీం బై చేశారు. ఆ సీజన్ లో తిను 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 161 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఈ సీజన్ లో తనకి 3 మ్యాచెస్ లో అవకాశం కల్పిస్తే దాంట్లో 69 రన్స్ స్కోర్ చేశాడు. డెవిడ్ బ్రెవిస్ ని పాపులర్లీ అందరూ బేబీ ఏబిడి అని పిలుస్తుంటారు. బికాస్ ఆఫ్ తన 360 స్ట్రోక్ ప్లే. ఏబీ డివిలియర్స్ లో గ్రౌండ్ మొత్తం షాట్స్ ఆడుతుంటాడు. నో డౌట్ ఈ 21 ఇయర్స్ యంగ్ ప్లేయర్ రాబోయే T20 క్రికెట్ లో ఒక బిగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతున్నాడు. నంబర్ 8 డేవిడ్ మిల్లర్. ఈ సౌత్ ఆఫ్రికన్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ ని గుజరాత్ టైటన్స్ టీం నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రిలీజ్ చేస్తారు. అయితే 2022 సీజన్ కి ముందు వరకు తిను ఫామ్ లో లేకపోయినా గానీ బట్ గుజరాత్ టీం ఇతని పైన నమ్మకం పెట్టి ఆక్షన్ లో 75 lakhs పెట్టి బై చేశారు. ఆ 2022 సీజన్ లో 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 481 రన్స్ స్కోర్ చేసి ఐపీఎల్ లో టెరిఫిక్ కంబ్యాక్ చేశాడు. 2023 సీజన్ లో 145 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 32 బ్యాటింగ్ యావరేజ్ తో 269 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 210 రన్స్ స్కోర్ చేశాడు. విత్ 151 స్ట్రైక్ రేట్ అండ్ 35 బ్యాటింగ్ యావరేజ్ హాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి పాస్ట్ 3 సీజన్స్ నుండి 30 బ్యాటింగ్ యావరేజ్ తో ఆడడం అంటే రియల్లీ డేవిడ్ మిల్లర్ నుండి ఇది అప్రిషియేటబుల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. డెఫినెట్లీ దీన్ని మరో 3 years ఐపీఎల్ ఆడతాడు కాబట్టి రాబోయే మెగా ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతని పైన టార్గెట్ చేస్తారు. నంబర్ 7 గ్లాన్ ఫిలిప్స్. ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఐపీఎల్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అయిన ఫిలిప్స్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వస్తాడు. ఇతన్ని 2022 మెగా ఆక్షన్ లో సన్ రైజర్స్ టీం బేస్ ప్రైస్ 50 lakhs పెట్టి బై చేశారు. దీని T20 క్రికెట్ లో వన్ ఆఫ్ ది డిస్ట్రాక్టివ్ బ్యాటర్. నంబర్ 1 నుండి నంబర్ 7 వరకు ఏ పొజిషన్ అయినా బ్యాటింగ్ చేయగలడు. పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం వికెట్ కీపింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు అండ్ ఫీల్డ్ లో కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఓవరాల్ గా గ్లాన్ ఫిలిప్స్ ఒక 4D ప్లేయర్. బట్ సార్ థింగ్ ఏంటంటే దీనిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నా గానీ అవకాశాలు రావట్లేదు. ఇతను 2023 ఐపీఎల్ సీజన్ లో 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో 177 మ్యాసివ్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 39 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా ఫినిషింగ్ లో వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఇతనికి 2022 అండ్ ఈ సీజన్ ఐపీఎల్ లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. అదే ఫిలిప్స్ వేరే టీమ్ లో ఉండుంటే ఇతనికి ఉన్న టాలెంట్ కి అండ్ స్కిల్స్ కి డెఫినెట్లీ వాళ్ళ టీమ్ లో ఒక మ్యాచ్ విన్నర్ గా ఉండేవాడు. షూర్లీ రాబోయే ఆక్షన్ లో చాలా టీమ్స్ ఇతని పైన టార్గెట్ చేస్తారు. నంబర్ 6 డేవిడ్ వార్నర్. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫారెన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది డేవిడ్ వార్నరే. ఐపీఎల్ లో వార్నర్ అంటే కన్సిస్టెన్సీ అంటే డేవిడ్ వార్నర్. దీన్ని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 6565 రన్స్ స్కోర్ చేసి 4th హైయెస్ట్ రన్ గేటర్ గా ఉన్నాడు. దీన్ని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 8 సీజన్స్ లో 500 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు. హాజ్ ఎ బ్యాటర్ గా వార్నర్ కి టెరిఫిక్ స్టాట్స్ ఉన్నాయి. హాజ్ ఎ కెప్టెన్ గా కూడా సన్ రైజర్స్ టీమ్ ని 2016 లో ఛాంపియన్ చేశాడు. ఇతన్ని వచ్చే సీజన్ కోసం ఢిల్లీ టీం మోస్ట్ లైక్లీ ఆక్షన్ కి రిలీజ్ చేయవచ్చు. వార్నర్ ఆక్షన్ కి వస్తే కొన్ని టీమ్స్ ఇతన్ని బై చేసుకొని కెప్టెన్ గా పెట్టుకోవాలనుకుంటే మరికొన్ని టీమ్స్ ఇతన్ని ఓపెనర్ గా తీసుకోవాలనుకుంటున్నారు. నంబర్ 5 ఏడెన్ మక్రమ్. కరెంట్ సౌత్ ఆఫ్రికా T20 కెప్టెన్ అండ్ సన్ రైజర్స్ టీం ఫార్మర్ కెప్టెన్ ఏడెన్ మక్రమ్ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వస్తాడు. అట్ ద ప్రెజెంట్ సన్ రైజర్స్ టీం దగ్గర ఇద్దరు ఫారెన్ స్టార్ ప్లేయర్స్ లైక్ ప్యాట్ కమిన్స్ అండ్ ఎన్రిచ్ క్లాసన్ ఉన్నారు. వీళ్ళు వచ్చే సీజన్ కోసం
కోసం మోస్ట్ లైక్లీ వీళ్ళని రిటైన్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏడెన్ మక్రమ్ పక్కా ఆప్షన్ కి వస్తాడు. దీని లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ ని లీడ్ చేసి చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఇంటర్నేషనల్ టీమ్ ని లీడ్ చేసి చాలా వరకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు అండ్ ఒక మంచి కెప్టెన్ గా ఎమర్జింగ్ అవుతున్నాడు. సో రాబోయే ఆప్షన్ లో ఏదైనా టీమ్ కి ఒక కెప్టెన్సీ యంగ్ మెటీరియల్ కావాలి అనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ ఏడెన్ మక్రమ్ ని టార్గెట్ చేస్తారు. నంబర్ 4 కేన్ విలియమ్సన్. కెప్టెన్ కూల్ కేన్ ని మేబీ నెక్స్ట్ మెగా ఆప్షన్ కి గుజరాత్ టీం రిలీజ్ చేస్తారు. ఇతన్ని గత ఆప్షన్ లో జీటీ టీం 2 crores పెట్టి బై చేశారు. అయితే లాస్ట్ సీజన్ లో తిని ఇంజురీ కారణంగా పూర్తి సీజన్ కి దూరమయ్యాడు. ఈ సీజన్ లో కొన్ని మ్యాచెస్ ఆడినా గానీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. కరెంట్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ టీం కి కెప్టెన్, ప్రీవియస్ గా సన్ రైజర్స్ టీం ని బాగా లీడ్ చేశాడు. ఈజీలీ మరో 6 to 7 years ఐపీఎల్ ఆడతాడు. ఏదైనా టీం కి ఒక లాంగ్ టైం కెప్టెన్ కావాలి, దట్టు కేన్ లాంటి ఒక స్మార్ట్ కెప్టెన్ కావాలి అంటే ఇతన్ని టార్గెట్ చేయాలి. లాస్ట్ సీజన్ లో దీని కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కానీ బట్ కేన్ విలియమ్సన్ ప్రెజెంట్ వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ క్లాసికల్ బ్యాటర్. సో చాలా టీమ్స్ కి ఇతని అవసరం అయితే ఉంది. మెయిన్ ఇంపార్టెంట్లీ ఆర్సీబీ అండ్ పీబీకేఎస్ కి ఒక కొత్త కెప్టెన్ కావాలి కాబట్టి సో వాళ్ళు కూడా కేన్ పైన ఒక లుక్ వేస్తారు. నంబర్ 3 సిమ్రన్ హెట్మయర్. ఈ కరేబియన్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ ని నెక్స్ట్ ఆప్షన్ కి రాజస్థాన్ టీం రిలీజ్ చేస్తారు. వచ్చే సీజన్ కోసం రాజస్థాన్ టీం ఇన్ కేస్ వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ అండ్ చహల్ ఈ 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే డెఫినెట్లీ సిమ్రన్ హెట్మయర్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. అయితే తన 2022 మెగా ఆప్షన్ లో రాజస్థాన్ టీం ఏకంగా 8.50 crores ఎక్స్పెన్సివ్ ప్రైజ్ పెట్టి బై చేశారు. తిను ఆ సీజన్ లో 153 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 15 మ్యాచెస్ లో 371 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2023 సీజన్ లో 152 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 14 గేమ్స్ లో 300 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 12 గేమ్స్ ఆడితే దాంట్లో 163 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 113 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ 3 సీజన్స్ నుండి సిమ్రన్ హెట్మయర్ నుండి బ్రాండ్ ఆఫ్ అగ్రెసివ్ క్రికెట్ చూస్తున్నాం. ఎనివే అప్కమింగ్ ఆప్షన్ లో సిమ్రన్ హెట్మయర్ పైన భారీ కాంపిటీషన్ చూస్తాం. నంబర్ 2 ఫిల్ సల్ట్. ఈ ఇంగ్లాండ్ పవర్ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్ ని కేకేఆర్ టీం జాసన్ రాయ్ కి రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు. అతని స్థానంలో వచ్చి తిని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ కేకేఆర్ టైటిల్ గెలవడంలో వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ గా ఉన్నాడు. తిని ఈ సీజన్ ఐపీఎల్ లో 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 12 గేమ్స్ లో 435 రన్స్ స్కోర్ చేశాడు. దీన్ని ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా గానీ బట్ కేకేఆర్ టీం మేబీ అతన్ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మెగా ఆప్షన్ కోసం ఇద్దరు ఫారినర్స్ గా ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారీని రిటర్న్ చేసుకుంటే డెఫినెట్లీ ఫిల్ సాల్ట్ మెగా ఆప్షన్ కి వస్తాడు. మరి ఫిల్ సాల్ట్ లాంటి ఒక డిస్ట్రాక్టివ్ బ్యాటర్ ఆప్షన్ కి వస్తే కోట్లు పెట్టైనా ఇతన్ని కొనుక్కోవడానికి చాలా టీమ్స్ రెడీగా ఉన్నారు. నంబర్ 1 క్వింటన్ డికాక్. ఎల్ఎస్జీ టీం వచ్చే సీజన్ కోసం ఇతన్ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. ఎల్ఎస్జీ టీం 2 ఫారినర్స్ గా నికోలస్ పూరన్ అండ్ మార్కస్ స్టోయినిస్ ని రిటర్న్ చేసుకుంటే తిను ఆప్షన్ కి రావాల్సి ఉంటుంది. అయితే క్వింటన్ డికాక్ ఒక ప్యూర్ ఓపెనింగ్ ఎగ్జైటింగ్ వికెట్ కీపింగ్ బ్యాటర్. ఐపీఎల్ లో 100 కి పైగా గేమ్స్ ఆడి సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇతన్ని 2022 ఆప్షన్ లో ఎల్ఎస్జీ టీం 6.75 కోట్లకి బై చేశారు. తన ప్రైజ్ కి తగ్గట్టుగానే తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశాడు. 2022 సీజన్ లో మోర్ దెన్ 500 రన్స్ స్కోర్ చేస్తే 2023 సీజన్ లో 4 గేమ్స్ లో 143 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో 11 గేమ్స్ ఆడితే దాంట్లో 250 రన్స్ స్కోర్ చేశాడు. పవర్ ప్లే లో ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చి కన్సిక్యూటివ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో రాబోయే ఆప్షన్ లో ఇతని పైన చాలా టీమ్స్ టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ మెగా ఆప్షన్ కి రాబోయే టాప్ 10 ఫారిన్ బ్యాటర్స్ వీళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.